హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం ఆలూ కర్రీ చేసుకుందామండి. సింపుల్‌గా చేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు, టమాటాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక 5, 6 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఒక స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, పసుపు, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి ఒక్కసారే. ఎందుకంటే మనం పాతకాలంలో సపరేట్‌గా ఈ రోజుల్లో వేసుకున్నట్టు వేసుకోరండి. అన్నీ కలిపేసేసేవాళ్ళు. అట్లాంటి కూరలు చాలా టేస్ట్‌గా అనిపించేయండి. ఈరోజు మనం అవి వేగినాక ఇవి వేగినాక వేస్తుంటాం, కానీ అన్నీ కలిపేస్తే ఇంకా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మనం ఆలుగడ్డలు కొంచెం వేగంగానే మనం టమాటాలు వేసుకోవాలండి. మనం చిన్న చిన్న ముక్కలుగా టమాటాలు కట్ చేసుకుంటే బాగా ఉడుకుతాయండి. ఈరోజు అన్నీ హైబ్రిడ్ టమాటాలు కాబట్టి మనం టమాటా ముక్కలు అనేది చిన్న సైజులో కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి. మనం టమాటాల ముక్కలు వేసిన తర్వాత ఒక స్పూను ఉప్పు వేస్తే మనకి ఆ ఉప్పు వల్ల వాటర్ వస్తుందండి. అప్పుడు మంచిగా టమాటా అంతా గుజ్జు గుజ్జు ఉడికిపోతుందండి. 1 నిమిషం ఉంచితే చాలు, టమాటాలన్నీ ఉడికిపోతాయండి. చూడండి, టమాటాలు, ఆలుగడ్డలు ఉడికించుకున్న తర్వాత మనం కారం 1 స్పూను, మనం రోట్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్ సరిపోతుందండి. మసాలాలు ఎక్కువ అవసరం లేదండి. ఆ 2 కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం పులుసు కావాలంటే మనం కొంచెం వాటర్ పోసుకొని, మనం పులుసు ఎంత కావాలంటే అంత వాటర్ పోసుకొని మనం పెట్టుకోవచ్చండి. పులుసు అవసరం లేదంటే అట్లా ఎగురే